మరియు భార్య తరపు బంధువులు తనను వేధిస్తున్నారని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ సురేష్ గతంలో తాను ఆర్థికంగా బాగా బతికారని, తన దగ్గర డబ్బు ఉన్నంత కాలం చుట్టాలందరూ తన చుట్టూ చేరి అవసరాలకు వాడుకున్నారని, ప్రస్తుతం తాను ఆర్థికంగా చితికిపోయానని, బంధువులందరూ ఇంటిపై దాడికి దిగుతున్నారని, తనను వేధిస్తున్నారని మీడియా ముందు తన గోడు వెళ్లబోసిన సురేష్ తనకు 2 కుమారులని, తన భార్య మానసికంగా స్థితి సరిగా లేదని, పిల్లలపై కూడా దాడికి దిగుతూ బీర్జాలను పిసికి చేస్తూ పిల్లలను చంపడానికి ప్రయత్నం చేస్తుందని, తనను తీసుకువెళ్లి హాస్పిటల్లో చూపించిన ప్రయోజనం లేదని, తనపై కూడా దాడికి దిగుతుందని సురేష్ తెలిపారు. తాను ఆర్థికంగా దెబ్బతినడం వల్ల భార్య బంధువులు అందరూ వచ్చి తనపై తప్పుడు కేసులు బనాయించి తనకు అక్రమ సంబంధం అంటగట్టి బెదిరిస్తున్నారని, మీడియానే తనకు న్యాయం చేయాలని, లేకుంటే తన పిల్లలతో సహా ఆత్మహత్య తనకు శరణ్యమని తెలిపారు. తన వద్ద ఉన్న బంగారం కూడా 12 లక్షలకు తాకట్టు పెట్టి పుట్టింటి కాడ డబ్బులు దాచేసి తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపిన సురేష్, పోలీస్ అధికారులు సరైన విచారణ చేసి తనకు న్యాయం చేయకుంటే చావే శరణ్యమని సురేష్ వాపోయారు. రాత్రిపూట్ల మమ్మల్ని లేపి అడిగి గిచ్చడం, గిల్లడం, నిద్రపోయే వాళ్ళని లేపడం చేస్తుందండి. ఒకసారి అయితే మా ఇంట్లో మా నాన్నగారు చెప్పారు కదండి ఇలా జరిగిందని. ఆ రోజు మా నాన్న అలా చేయొద్దని చెప్పానండి. ఆ రోజు పొద్దున్నే అయినా కానీ కావాలని తిట్టిందండి. నా కోపం వచ్చి గడపెట్టాను. అంతలోపల ఇలా జరిగింది. మా నాన్నగారు నన్ను అరే పోరా అనేది అంటారండి, చాలా అవమానకరమైన మాటలతో. దీనిని ఎలాగోలాగా మార్చాలని మాట్లాడుతున్నాను. మా తమ్ముడు కూడా మాట్లాడతాడు. నా పేరు జొన్నలగడ్డ సురేష్ అండి. నా గ్రామం కపిలేశ్వరపురం, పౌడముక్కల మండలం, కృష్ణా జిల్లా. నేను కపిలేశ్వరపురంలో నివసిస్తున్నాను సార్. అయితే ఇటీవల నిన్న కాక మొన్న 2-3 రోజుల క్రితం నా భార్య లలిత కుమారి నా పైన పౌడముక్కల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి తిరిగి నా పైన మీడియాలో ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది సార్. దాని గురించి నేను వివరణ ఇవ్వడానికి మీతో మాట్లాడుతున్నాను సార్. అది ఏం జరిగిందంటే, అమ్మాయిని కొట్టాను, టార్చర్ చేస్తున్నాను, మానసికంగా ఒత్తిడికి లోన్ చేస్తున్నానని చెప్పి నా పైన అబద్ధపు ప్రచారం చేసింది. ఆ అమ్మాయి వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఆర్థికంగా సాయం చేశాను, నీకు డబ్బులు ఇచ్చాను, 10 లక్షలు ఇచ్చాను, 5 లక్షలు ఇచ్చాను, ఇట్లా రకరకాలుగా నాకు డబ్బులు ఇచ్చానని చెప్పి, పొలాలపైన రుణాలు నేను తీసుకున్నానని చెప్పి నా పైన అబద్ధపు అభియోగాలు మోపి నన్ను ఇబ్బందికరంగా సమాజంలో రేపొద్దున నా వ్యాపారాలకు కానీ, నా పిల్లల భవిష్యత్తుకు కానీ ఎక్కడా 10 రూపాయలు నాకు బయట రుణం అనేది దొరకకుండా చేయడం కోసం కుట్ర పని నా పైన మాట్లాడింది. ఇంకొకటి, నేను కొట్టానని నా పైన చెప్పారు కదా సార్. ఆ రోజు సాయంత్రం 5:30 6 గంటల మధ్యలో వర్షం జల్లుబాడుతుంటే నాది G+1 అండి ఇల్లు. ఆ పైన బట్టలు ఆరేసింది. ఆ బట్టలు తేవడానికి అని చెప్పి ఇప్పుడు పైకి వెళ్ళి హడావిడిగా దిగుతా ఆ చీర అనేది కాళ్ళకి అడ్డం పడి ఆ మెట్ల పై నుంచి కిందకు దొల్లుకుంటా పడిందండి. పడినప్పుడు ఆ చెయ్యి అనేది ఫ్రాక్చర్ అయిందండి. ఆ తర్వాత తలకి ఇంకా ఎక్కడెక్కడ చేతులకి దొల్లినప్పుడు ఏ విధంగా తగులుతాయి ఆ విధంగా గాయాలనేవి అయినాయండి. అయితే నాకు సమాచారం అవగా నేను ఆ ఊర్లోనే ఊరు బయట పొలం చూడటానికి వెళ్ళానండి. పొలం చూసి రాగానే చూడకుండానే వచ్చేసానండి. వచ్చి ఇవిడిని ఏమైంది ఏంటని వివరం చెప్తే ఇట్లా పడ్డానని చెప్పిందండి. పిల్లలు కూడా ఉన్నారు, పిల్లలు కూడా చెప్పారు. అయితే ఊళ్ళో ఒక RMP డాక్టర్ ఉండగా ఆయన తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించారు. ఆయన 2-3 రోజులు ఇబ్బంది ఏం లేదని చెప్పి, వాపులు లాగుతాయి అని చెప్పి ఆయన 2 రోజులు ట్రీట్మెంట్ చేశానండి. 3వ రోజు తగ్గట్లేదు, ఏదన్నా పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళమంటే అప్పుడు నేను మా దగ్గర సంపద ఏర్పడిన తర్వాత వీళ్ళంతా చేరి నా రూపాయి అంతా తినేసి ఈరోజు నాకు డబ్బులు ఇచ్చానని చెప్పి అబద్ధాలు చెప్తున్నారండి. ఇప్పుడు వాళ్ళ చిన్న మేనమామ ఉన్నాడండి. వాళ్ళ చిన్న మేనమామ నేను చేసుకుంటే పోయేది నిన్ను చేసుకున్నానని చెప్పి నన్ను 100 సార్లు ఇన్నిసార్లు నన్ను అట్లా 1 సారి 2 సార్లు కాదండి, ఇన్నిసార్లు 10 సార్లు అవమానకరంగా మాట్లాడతాం. రాత్రి పగలల్లా కష్టపడి ఇంటికి వెళ్తే రాత్రి ఇంటికి వెళ్ళేదానికి ఎవరితో తిరిగి వచ్చావు, దేంతో తిరిగి వచ్చావు అని చెప్పి నన్ను 2010 నుంచి అనుమానిస్తాను ఉందండి. నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు, నేను అనవసరంగా చేసుకున్నాను నిన్ను అని చెప్పి నన్ను అవమానిస్తాను ఉందండి. ఇష్టం లేని పెళ్లి ఎవరు చేసుకోమన్నారండి? వద్దంటే నా జీవితం నాశనం అయ్యేది కాదుగా. ఈరోజు మా ఇద్దరికి 2 పిల్లలు కలిగారు.
ఈ పిల్లల జీవితాలు ఏమవ్వాలి, ఈ పిల్లలు ఏమైపోతారు, నీ వెనకాల 10 మంది ఉన్నారని చెప్పి 10 మంది నీకు అండగాస్తున్నారని చెప్పి నా మీదకి వచ్చి, నా ఇంటి మీదకి వచ్చి నా ఇంటికాడ అల్లర్లు చేసి నా పిల్లల్ని కొడతానని బెదిరించి, నన్ను కొడతానని బెదిరించి, వీళ్ళు బెదిరించడానికి అయితే నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానండి. నా కేసు తీసుకోలేదు. మళ్ళీ ఇంకా ఎస్ఐ గారు కేసు తీసుకోలేదు. నేను రాజకీయంగా సపోర్ట్ ఉంది అతనికి, ప్రముఖ ఎమ్మెల్యే, అతనికి తెలిసిన ఆయన ఎమ్మెల్యేకి నాకేం సంబంధం అండి. ఎవరికైనా ఒక నాయకుడు, ప్రజానాయకుడు అభిమానం అనేది ఉంటుంది. ఆ ఎలక్షన్ 4 రోజులు వాళ్ళందరితో మంచిగా మాట్లాడడం అంతేనండి. అంతవరకు నాకు ఏ ఎమ్మెల్యేలతోనూ అంత సాన్నిహిత్యం, అంత స్నేహం లేదండి. ఏంటంటే దీన్ని ఎవరో కూడా, ఇతని వెనకాల ఎవరో కూడా మాట్లాడకూడదు. 6 సార్లు స్లాట్ బుక్ చేసి మంగళగిరిలో మనం వెళ్ళాలంటే స్లాట్ తీసుకోవాలండి. ఆ స్లాట్ బుక్ చేసి ఆవిడ్ని ఎముకల డాక్టర్ దగ్గరికి, తలకు సంబంధించిన న్యూరో డాక్టర్ దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి చూపించిన మాట అబద్ధమా, వీళ్ళు ఎవరన్నా చూపించారా? మొత్తం నేనే చూపించా కదా సార్. ఇవాళ తగ్గిన తర్వాత వాళ్ళందరూ ఏకమయ్యి నా ఇంటికి వచ్చి, సార్ ఒక్కసారి ఫోన్ సార్, వాళ్ళ మేనత్తలు వీరందరూ కలిపి నా ఇంటి దగ్గరికి వచ్చి, నా ఇంటి దగ్గర గలాట ఏంటి, నా ఇంటి దగ్గర అల్లరి చేయటం, నన్ను పలసగా మాట్లాడటం, నోటికి వచ్చిన విధంగా బూతులు మాట్లాడటం, ఇలాంటివి చేశారు. ఇలాంటి వీడియో ప్రూఫ్స్, ఆధారాలు అవన్నీ నా దగ్గర ఉన్నాయండి. నేను సంబంధిత అధికారులకి ఇవన్నీ బయట పెడతానండి, బయట పెట్టి చూపిస్తానండి. నా పైన మోపిన నిందని అవన్నీ అబద్ధాలని నేను నిరూపించుకుంటాను. తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి చెప్తానండి. 2010 జూన్ 19 నాకు పెళ్ళయిందండి. అమ్మాయికి అయిన తర్వాత నెల రోజులకే వేరే కాపురానికి వెళ్ళాల్సి వచ్చిందండి. ఈ అమ్మాయి మూలన వీళ్ళ చుట్టాల మూలన నెల రోజులకి ఉమ్మడిలో నుంచి, నేను ఇంటికి పెద్ద కుమారుడిని, నన్ను ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోమన్నారు. ఈ అమ్మాయి మూలన, ఈ అమ్మాయి బంధువుల మూలన ఎప్పుడు గొడవలేనండి. నా ఇంటి మీద ఒక ఆటో జనం వేసుకుని వచ్చారండి. అప్పుడే 2010లోనే. అప్పుడే అన్ని సర్దుకుని బయటకు వచ్చి ఏదో ఒకటి కింద మీద పడతా, రెక్కల కష్టంతో ఒక ట్రాక్టర్ కొనుక్కుని తిప్పుకుంటా, దాని మీద ఒక తర్వాత కొంచెం ఓసుకొచ్చిన తర్వాత 6 టైప్ టిప్పర్ ఒకటి కొనుక్కుని, 13-12 నెంబర్ గల బండి ఒకటి కొనుక్కుని దాని మీద తిప్పుకుంటా, తర్వాత 10 చక్రాల వాహనాలు కొనుక్కుని, అట్లా 1 by 1 ఆర్థికంగా కొద్దిగా ఎదగటం వల్ల నా కష్టార్జితంతో నేను ఇల్లు కట్టుకున్నానండి. అప్పటి వరకు నాకు అప్పులు ఏమి లేవండి. నా వ్యాపారాలని దెబ్బతిని నేను ఆర్థికంగా కొద్దిగా చితికిపోయి నలిగిపోయి ఉన్నాను సార్. అయితే నా దగ్గర డబ్బు లేదు కాబట్టి ఈ సమస్య అంతా. అట్లా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మంగళగిరి హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. ఎమర్జెన్సీలో జాయిన్ చేశాను సార్. నేను కొట్టానని చెప్పి నా మీద అభియోగం మోపినప్పుడు వీళ్ళందరూ కలిపి, ఆ రోజు ఈ అమ్మాయికి దెబ్బలు తగిలి అని తెలియదు వీళ్ళందరికీ. ఈ అమ్మాయి దగ్గరికి ఎందుకు రాలేదు వీళ్ళందరూ, వాళ్ళ మేనమావలో తదితర చుట్టాలందరూ చుట్టరేఖ మొత్తం ఆ రోజు ఎందుకు రాలేదు? ఈ రోజు వచ్చి నన్ను నా పైనటువంటి అబద్ధపు కంప్లైంట్లు ఇవ్వడం, అబద్ధపు మాటలు మాట్లాడటం, అసత్య ప్రచారాలు చేయడం ఎందుకు చేస్తున్నారు నా పైన? ఆ అమ్మాయి వీళ్ళకి ఎంత దోచిపెట్టిందంటే అంత దోచిపెట్టిందండి. నాకు 5 టిప్పర్లు ఉన్నాయండి, ఒక జేసీబీ ఉండేది, సొంత తమ్ముడు నా దగ్గర పెట్టిందండి. ఇక నేను చూసి చూన్నట్టు పోయే పోన్లే, తల్లిదండ్రులు లేని వాళ్ళు అని చెప్పి చూశానండి. వాడు ఎంత తిన్నాడో, వాళ్ళ అక్కళ్ళు ఎంత తిన్నారో నేను చెప్పుకునేది కాదులేండి. ఇంట్లో జరిగే సమస్య ఓపెన్గా చెప్పే సమస్యలు కాదండి. ఆ రకంగా అయిన తర్వాత మంగళగిరి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఆవిడ నోటితో ఆవిడ తెలివిగా ఉండగానే ఈ మంగళగిరి హాస్పిటల్లో నేను నా మెట్ల మీద నుండి పడ్డాను, నా గాయాలైనవి, ఈయన నా భార్య, ఈయన నా భర్త నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశారండి. నాకు చికిత్స చేయమని చెప్పి ఆవిడ నోటితో ఆవిడ చెప్పిన మాటలు ఇదిగోండి సార్. మంగళగిరి నుండి తెచ్చిన, మంగళగిరిలో నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వచ్చిన బిల్స్ సార్. నాకు ఇవి ఇంకా ఉన్నాయి సార్. ఇంకా బిల్స్ ఉన్నాయి సార్. అయితే ఈ బిల్లులు ఇవాళ అబద్ధం అంటున్నారు. ఈ బిల్లులు అబద్ధం అన్నారు. సరే సార్, నాది ఇది కూడా అబద్ధమే. సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్లో అబద్ధం జరిగిద్దా? సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసుకునేటప్పుడు, ఎమ్మెల్సీ జరిగినప్పుడు పోలీస్ సిబ్బంది ఉంటారు కదా, వారు అడగరా? వాళ్ళకి తెలియకుండానే ఈ అమ్మాయిని జాయిన్ చేసుకున్నారా? పోనీ అది అయిపోయింది. నేను కనీసం ఎవరో కూడా మేము చేసేదానికి ఎదురు రాకూడదు, ఇతన్ని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతోనే నన్ను ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారండి.
ఇప్పుడు ప్రస్తుతం నాకు మొన్న ఈ మధ్యన 1458 లారీ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఫైనాన్షియల్ సీజ్ చేశారండి బండి. ఈఎంఐలు కట్టలేకపోతే నేను అప్పులు పాలైపోయి అప్పుల్లో కూరుకుపోయి ఉన్నానండి. అయితే ఇల్లు అమ్ముకుంటానని చెప్పి సేల్ పెట్టానండి 55 లక్షలకి. సేల్ పెడితే నువ్వు ఇల్లు అమ్మడానికి వీలు లేదు, ఆ ఇల్లు మాకు రాయాలి, మేము చెప్పినట్టు నువ్వు చెయ్యాలి, చేయకపోతే నేను చంపేస్తాం అని చెప్పి నన్ను రాత్రి తెల్లవారులు టార్చర్ అండి. పడుకోనేవదో నుంచోనేవదు, వీళ్ళు వచ్చి గొడవలు. అసలు ఈ రకంగా ఉన్న పరిస్థితుల్లో ఈవిడికి దెబ్బలు తగిలింది. దీన్ని అనుకూలంగా తీసుకుని దీన్ని సాకుతో పెట్టుకుని దీన్ని వంక చూపించి నేను కొట్టానని చెప్పి నా వాళ్ళ ప్రాణహాని ఉందని చెప్పి మాట్లాడాను. ఇంకొక ప్రధానమైన విషయం అండి, నేను 3 సంవత్సరాల మట్టి వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నానని చెప్పారండి. ఆ మహిళ పేరు ఎందుకు చెప్పట్లేదు? నిజంగా నేను అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ మహిళ పేరు మీరు ఎందుకు చెప్పట్లేదు? ఆ మహిళ పైన మీరు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు వరకు? దానికి కూడా వీళ్ళు సమాధానం చెప్పాలండి. దానికి సంబంధిత అధికారులు కూడా వీళ్ళు ఎందుకు ఆ పేరు చెప్పలేదు, అది నిజమా అబద్ధమా అని నిర్ధారించకుండా మీడియాలో వేరే వాళ్ళ గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు, సమంజసం కాదు. వారు నాకు అప్పు ఇచ్చారు కొంత అమౌంట్, ఆ అప్పు కోసం ఫోన్ చేస్తారు, అడుగుతారు, సమాధానం చెప్తున్నానండి. నేను అప్పు తీసుకున్నప్పుడు అప్పు ఇచ్చిన ఆయన సమాధానం చెప్పొద్దండి. ఆడవాళ్ళని మగవాళ్ళని నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. నాకు ఫస్ట్ చిన్న లారీ కొన్నప్పటి నుంచి వాళ్ళకి కంకర ఇసుక వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అన్నీ తోలి ట్రాన్స్పోర్ట్ సంబంధించిన మెటీరియల్ అన్ని సప్లై చేశానండి. ఆ మంచితనంతో మాట మంచి బాగుండి నాకు ఎప్పుడన్నా ఒక 50,000 1,00,000 రూపాయలు అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు, తీసుకునేవాళ్ళు, తెచ్చుకునేవాళ్ళు. ఆ చనువుతో వాళ్ళు మంచిగా ఉండటం, నాకు మళ్ళీ ఈ లారీ అనేది యాక్సిడెంట్ అయినప్పుడు నాకు కొంత అవసరం అయితే అమౌంట్ వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను. ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా పెద్ద కుమారుడైన మణికంఠ ఉన్నాడండి. నేను లారీకి వెళ్ళాను రాత్రి. లారీకి వెళ్తే అతన్ని ఎక్కడికి వెళ్ళాడు, దేంతో తిరుగుతున్నాడు అని చెప్పి అవమానకరంగా నన్ను బూతులు అనరాని మాటలు మాట్లాడటం వల్ల నా పెద్ద బాబు అయిన మణికంఠకి కోపం వచ్చి 14 సంవత్సరాలండి. నా పెద్ద బాబు వయసు 14 సంవత్సరాలండి. అతనికి కోపం వచ్చి అమ్మాయి ఎందుకు తిడుతున్నావు అని చెప్పి అడగగా అతని పైకి దాడికి దిగి రోడ్డు ఏమిటో పరిగెత్తించి రాళ్లతో కొట్టి వెనకాల మా ఇంటి వెనకాల పెంకిటీలు ఉండగా మా అమ్మగారు ఉంటుందండి. మా అమ్మగారి దగ్గరికి నాయనమ్మ అని పారిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి లోపల ఉన్న కూరగాయలు కోసే చాకుతో వ్యర్థాలు కోసేస్తానని చెప్పి చంపడానికి ప్రయత్నిస్తే నా చిన్న కుమారుడైన నీలకమలో అతనికి 13 సంవత్సరాలండి. అతను మా ఇంటి పక్కన ఆవిడ, ఇంకా పాలు పోయడానికి వచ్చిన ఆవిడ, వీళ్ళందరూ విడదీసినా సరే వాడిని కనీసం ఒక 15-20 నిమిషాలు పట్టుకుని వదలకుండా చంపుతానని చెప్పి వీళ్ళందరినీ ఇదిలిచ్చి ఇచ్చేసిందండి. నా కొడుకుని వ్యర్థాలు పట్టుకున్నది అన్నీ నా దగ్గర ఫోటోగ్రఫీతో సహా ఉందండి. వీడియోలు, ఫోటోలు అవి కూడా సమర్పిస్తానండి మీ అందరికీ. మీరు దీన్ని మీడియాకి ఈ అమ్మాయి వెనక ఉన్న క్యారెక్టర్ని బయటికి తీసుకొచ్చి చూపించాలని కోరుకుంటున్నాను. సంబంధాలంట కడితే ఇప్పుడు వాళ్ళకి చెక్కులు నోట్లు ఉన్నాయి. నా మీద ఆర్థికంగా కోర్టులోకి వెళ్ళి ఉన్న బలంగా నన్ను డబ్బులు కట్టమంటే నేను ఎక్కడ చేయాలండి? అంటే నేనేంటి మానసిక మనోవేదన చెందుతా ఆర్థిక బాధలు ఉన్నాయని చెప్పి నన్ను ఏదో ఒకటి సూసైడ్ చేసుకుని నన్ను చంపేసి సూసైడ్ చేసుకున్నాడని చెప్తామని చెప్పి క్రియేట్ చేద్దామని చెప్పి వస్తున్నానండి. అంతే సార్, నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్.